రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు బస్ భవన్ ముట్టడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆందోళనకు దిగారు నిరసనకారులు. ఆందోళనను ముందే పసిగట్టిన అధికారులు ముందు జాగ్రత్తగా బస్ భవన్ గేటు లోపల నుంచి తాళం వేశారు. అయినా బీఆర్ఎస్వీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకుపోయారు. బస్ భవన్ గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్వీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీఆర్ఎస్వీ నేతలు హెచ్చరించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని రేవంత్ సర్కార్ బస్ పాసుల ధరలు మాత్రం పెంచిందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, నిన్న ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో స్టూడెంట్ బస్ పాసు టోల్ ప్లాజాల యూజర్ ఛార్జీల సవరణ పేరుతో హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా విద్యార్థులకు అర్హత కల్పిస్తామని అదనంగా చెప్తూ బస్సు ఛార్జీలను పెంచి వాళ్ళ నడ్డి విరిచిందంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు జాగృతి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆర్టీసీ యాజమాన్యం 4 కిలోమీటర్ల వరకు 150 రూపాయలు మాత్రమే బస్ పాసు ఉండేది, స్టూడెంట్ బస్ పాసు. దాన్ని అమాంతంగా 225 రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి ఉన్నాం. అట్లాగే 8 కిలోమీటర్ల వరకు 200 రూపాయలు ఉంటే 300 రూపాయల వరకు పెంచినటువంటి ఉదంతం ఉంది. అదేవిధంగా 12 కిలోమీటర్ల వరకు 300 దాన్ని 450 రూపాయలు చేశారు. అదేవిధంగా 18 కిలోమీటర్ల నుండి 390 నుంచి 580, దాదాపు 50 నుంచి 75% పైగా, కొన్ని చోట్ల అయితే 100% దాకా కూడా పెంచినటువంటి ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ యూఏ ఛార్జీల పేరుతోటి వివిధ రకాల రీజన్స్ తోటి ఆర్టీసీ రేట్లను సవరిస్తూ ఈ రేట్లను ఏదైతే పెంచడం చేసిందో ఇది పూర్తిగా సిటీ ఆర్డినరీ బస్సుల మీద మిగతా వాటి మీద తీవ్ర ప్రభావం అయితే పడిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులను పేరు చెప్తూనే మరో పక్క విద్యార్థులకు జెంట్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు వాళ్ళందరికీ కూడా ఈ బస్ పాస్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచడం అనేది చాలా ఇబ్బందికరమైన మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెద్ద బస్సులకు కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీని మీద బీఆర్ఎస్ ఇవాళ మార్నింగ్ అవర్స్ లో గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వందలాదిగా బస్ భవన్ దగ్గరికి వెళ్లి ముట్టడించే కార్యక్రమం చేశారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి వాళ్ళని అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్ కు తరలించినటువంటి పరిస్థితి. మరోపక్క కవిత కూడా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు, ఆమె కూడా కాసేపటి క్రితమే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉటాఉటిగా ఆమె ఆ నిర్ణయాన్ని సడన్ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్లీ బస్ భవన్ వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కానీ అదేవిధంగా వివిధ రకాల ఎలాంటి సమస్యలు వచ్చినా మేము వాళ్ళకు అడ్డగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి మెసేజ్ పాస్ చేసి వెంటనే మేము బస్ భవన్ ముట్టడికి దిగుతున్నాము. విద్యార్థులకు, నిరుద్యోగులు, వివిధ కళాకారులకు ఈ బతుకమ్మే కాదు విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటుంది జాగృతి, కనుక ఇలాంటి కష్ట సమయంలో మీకు వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ వెంటనే వందలాది మందితో ఆమె జాగృతి టీముని తీసుకొని బస్ భవన్ దగ్గరికి వెళ్ళింది. ఆమె నేల మీద కూర్చుంది, బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బస్ ఛార్జీలు విద్యార్థులు పెంచారో అవి మళ్ళా యాజ్ గా చేసేంత వరకు మా పోరాటం ఆగదంటూ ఆమె నేలపై బైఠాయించి బస్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తూనే ఉంది. దాదాపు అరగంటకు పైగా అవుతుంది. ఆమె అక్కడే నేల మీద కూర్చొని నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇది గమనించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ బస్ భవన్ లోపలికి రానియకుండా ఆమెని బయటే అడ్డుకోవడం జరిగింది. బారికేడ్లను కూడా వేశారు. బారికేడ్స్ వేసి పెద్ద ఎత్తున అటు ఆర్టీసీ ఎంప్లాయీస్ తో పాటు పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఆమెను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఆర్టీసీ వర్షన్ మాత్రం సజ్జనారు కూడా ఆ టీం ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు, దశాబ్దాలుగా ప్రయాణికులు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆర్టీసీ వారికి అండదండగా నిలుస్తూ వస్తుంది. కేవలం కొద్దిపాటి ఛార్జీలు మాత్రమే పెంచడం జరిగింది.
ఇది ఒక కుటుంబం లాగా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ఒక పక్క మహిళలందరికీ ఉచితంగా ఇస్తున్నాం, కొన్ని బస్ ఫేర్ లో మార్పులు చేయడం జరిగింది. విద్యార్థులు దాంట్లో చాలా కాలంగా కూడా వాళ్ళకి బస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో స్టూడెంట్ బస్ పాస్, రూట్ పాస్లు కానీ జనరల్ పాస్లో ఏం మార్చలేదు. ఇప్పుడు వివిధ రీజన్ల వల్ల, ఎందుకంటే టోల్ ప్లాజాలు కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది కనుక ఆ వాటితో పాటు కొన్ని ఈ బస్ ఛార్జీల్లో కొంత మినహాయింపు చేసి ఈ రకంగా తీసుకోవాల్సిన పరిస్థితి తప్ప వేరే లేదు అని కూడా ఆర్టీసీ ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. మొత్తానికైతే ఆర్టీసీ ఈ రద్దీని నివారించడానికి ఇప్పుడు అనుమతిస్తున్నటువంటి సిటీ ఆర్టీసీ బస్సులతో పాటు హైదరాబాద్ నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను కూడా విద్యార్థులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాస్త బస్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నామని కూడా ఆర్టీసీ ఎండీ ఒక లేఖ కూడా చేశారు. ఇది మొత్తానికి నిన్న తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ ప్రకటన ఉందో ఇది విద్యార్థుల పాలిట శాపంగా మారబోతుంది. ఒక పక్క కాలేజీలు, విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో కానీ కాలేజీలో కానీ పెద్ద ఎత్తున ఒక పక్క ఫీజుల మోతతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు ఇప్పుడు ఇది బస్ పాస్ల పేరుతో అదనంగా పెంచినటువంటి ఛార్జీలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతి కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ వస్తుంది. మిగతా బీజేపీ కూడా. అయితే నరేంద్ర, కవిత ధర్నాపై ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కాసేపటి క్రితమే ఆమె ఒక అరగంట అయింది ఆమె చేరుకుని పెద్ద ఎత్తున ఆమె నిరసన కార్యక్రమం చేస్తుంది. జాగృతి కండవాలతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి జాగృతికి సంబంధించినటువంటి యువకులు, యువతులందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము తక్షణమే ఆర్టీసీ ఎండీని కలవాలి, దీని మీద నిరసన లెటర్ ఇచ్చేది ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట చూస్తున్నాం. కనుక ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదంటూ కాంగ్రెస్ వైఖరి పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గతంలో చెప్పినట్టుగా అనుసరించాలి, ఛార్జీలు పెంచబోమని గతంలో చెప్పింది, మరి మాట ఎందుకు నిలబడట్లేదు అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ హఠావు అని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జాగృతి సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారీగా లోపలికి చొచ్చుకొని వస్తారన్నటువంటి ఉంది కాబట్టి అది వెంటనే పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి నిరసన కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపు దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒక పక్క అరెస్ట్ లో కూడా సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది. అంటే కవితను ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోందా ప్రస్తుతం అక్కడ పరిస్థితిని బట్టి? బట్ చూడాలి, ఆమె బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటివరకైతే చేశారు నిరసన, చాలు వెళ్లిపోండి అన్నటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఇంకొద్దిసేపు కనుక అలానే కంటిన్యూ చేస్తే ఇప్పటికే ఉదయం పూట బీఆర్ఎస్వి వాళ్ళను గెలు శ్రీనివాస్ తో పాటు చాలా మందిని కూడా బీఆర్ఎస్వి వాళ్ళని అరెస్ట్ చేసి నాంపల్లితో పాటు వివిధ స్టేషన్లకు తరలించారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నరేందర్, ప్రస్తుతం కవితను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కవితను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ఉదయం మనం చూసాం నాంపల్లి పిఎస్ కు తీసుకెళ్లారు. ఆమెను కూడా నాంపల్లి పిఎస్ కు లేదంటే పక్కనే ఉన్నటువంటి సిక్కర్పల్లి పిఎస్ గాని, అదే సమయంలో పక్కనే బాలింగంపల్లి కూడా ఉంది, అంబర్పేట, ఈ మూడిట్లో ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయం అయితే స్పష్టత లేదు. ప్రజెంట్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడమా లేదంటే మళ్ళీ తిరిగి వెహికల్ పిఎస్ కు నుంచి నేరుగా జాగృతి కార్యాలయం ఇంటి దగ్గరికి దిగబెడతారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది జాగృతి కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి నేరుగా ఆమె ఇంటి దగ్గర తీసుకెళ్తారా పోలీస్ స్టేషన్ అనేది మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నేతలు బస్ భవన్ ముట్టడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆందోళనకు దిగారు నిరసనకారులు. ఆందోళనను ముందే పసిగట్టిన అధికారులు ముందు జాగ్రత్తగా బస్ భవన్ గేటుకు లోపలి నుంచి తాళం వేశారు. అయినా బీఆర్ఎస్వీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకుపోయారు. బస్ భవన్ గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్వీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
ఇక పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలంటూ ఆందోళనకు దిగిన ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ ప్రతినిధులతో కలిసి కవిత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు.